బాలికను పుట్టిన పసిబిడ్డ ఏమయ్యాడని పీలేరు మండలం పీలేరు పట్టణానికి చెందిన మాధవి ప్రైవేట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ మాధవిపై రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు షేక్ రుకియా బేగం మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలం కమ్మవారిపల్లికి చెందిన బాలికను వరుసకు అన్న ఆయన పెద్దనాన్న పాముల మునీంద్ర కొడుకు పాముల నరేంద్ర కొన్ని నెలలుగా అత్యాచారం చేశాడు. దీంతో 8 నెలలు గర్భవతిగా ఉన్న మైనర్ బాలికను పీలేరు మాధవి ప్రైవేట్ హాస్పిటల్లో బాలికను పెద్దనాన్న పాముల మునీంద్ర అన్న పాముల నరేంద్ర చేర్పించారు. ఉమ్మునీరు లేకుండా సీరియస్ గా ఉన్న బాలికను డాక్టర్ మాధవి కాన్పు చేసి బిడ్డను బాలికకు అన్నకు అప్పగించింది. అయితే ఆ వ్యక్తి పరారీలో ఉండగా పసిబిడ్డ కనిపించలేదు. ఇదిలా ఉండగా ఈ విషయం ఆ నోటా ఈ నోటా పొక్కి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియా బేగంకు చేరింది. స్పందించిన మహిళా కమిషన్ సభ్యురాలు పీలేరుకు చేరుకుని ఐసీడీఎస్ సిడిపిఓ జయమ్మతో కలిసి మాధవి హాస్పిటల్లో విచారణ చేపట్టారు. మేడం చేతిలోకి తీసుకోండి, మేడం చేతిలోకి తీసుకోండి. అక్కడ ఉన్నది కదా ఎదురు తీసుకుపోయింది. ఇన్ఫెక్షన్ కూడా బిడ్డ ఒక చోట ఉండాలి. పిన్నమ్మల ఇంట్లో ఉంటే మీ చెల్లెలు కూడా బిడ్డతో పాటు మీ పిన్నమ్మల ఇంట్లో ఉండాలి కదా. తల్లిని మాత్రం ఊర్లో పెట్టే బిడ్డను మీ పిన్నమ్మల ఇంట్లో ఎందుకు పెట్టారు? ఆ బిడ్డకు 3 రోజులు పాలు ఎవరిస్తారు? మౌనంగా ఉంటే జవాబులు రావు. మౌనంగా కాదు, జవాబులు చెప్పు. నీకు ఇబ్బంది అయితే ఆ బిడ్డని ఎవరు పెట్టుకున్నారో ఆమెను పంపించు బయట. ఆమె చెప్తుంది ఆ బిడ్డని 3 రోజులుగా ఎలా సంరక్షించిందని. మొన్న 7వ తారీఖు 2010 3 రోజులుగా తల్లి బిడ్డ కలిసారా? ఎందుకు? తల్లి దగ్గర బిడ్డ ఉండాలి కదా. తల్లిని వదిలేసి బిడ్డని దూరంగా పెట్టారు ఎందుకు? మీ చెల్లెలే కదా, నీకు ఆ మాత్రం మానవత్వం లేదా? తల్లి బిడ్డను వేరు చేయాలనేది. మీ చెల్లెల బిడ్డ ఆ విధంగా దూరంగా ఉంటే నీకు మనసు ఎట్లా వస్తుంది? బిడ్డ ఇంకా ఆ మగ శిశువు అతి తొందరలో వాళ్ళ ఊరికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తాము, అడ్మిషన్ లో ఉంటాము. మేము మార్నింగ్ మాట్లాడతాం మేడం. అన్నీ సరే మార్నింగ్ ఏమైందంటే వాళ్ళ అడ్మిషన్కి మేము అమ్మాయికి పెయిన్స్ వస్తున్నాయి మేడం. దే ఆర్ నాట్ విల్లింగ్ టు గో అవుట్ సైడ్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మేడం ఏజ్ ఇప్పుడే వచ్చినారు సార్, అక్కడ లేరు, సబ్మిట్ చేయలేదు. మనం ఒక లెటర్ సబ్మిట్ చేయలేదు. వాట్ హ్యాస్ హ్యాపెండ్, నా పరిస్థితి ఇది, నేను ఇది చేశాను అని మొత్తం రాసి అదే ఇన్ఫర్మేషన్ డిఎంహెచ్ఓ కూడా అడ్రస్ చేశాము. అదే ఇన్ఫర్మేషన్ పోలీసుకు కూడా పంపించాము. వాళ్ళు తీసుకుని తప్పు దాచిపెట్టడం కూడా అంతే తప్పు. నేను దాచిపెట్టలేదు. అయిపోయారు వాంటెడ్గా అయిపోయినా. ఎందుకంటే నీ ఫీజు నీకు వచ్చేది, నువ్వు ట్రీట్మెంట్ చేయింటే, ఆ ఇంటిమేషన్ చేయింటే ఇప్పుడు ఇంత సమస్య నీకు వచ్చిండేది కాదు. మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంతే కదా. ఎవరు ఏం మాట్లాడలేదు. మేము అడుగుతున్నాం పరిధిలో జరిగిందని మిమ్మల్ని మెసేజ్ న్యాయం కోసం వచ్చారు. నేను ఆన్సర్ చేయాలి. ఒక్క నిమిషం దొంగతనంగా మెసేజ్ మేడం ఆమె ఏదో తిక్కగా మాట్లాడింది, ఆమెకు సంబంధం లేదు. నేను మీకు హామీ ఇస్తున్నా, బేబీని మేము ఏ హాని చేయమని చెప్పాడు. ఇదే రూమ్ లో ఇక్కడే మాట్లాడాను మేడం. నేను వాళ్ళ బ్రదర్ తో, దీనికి కారణమైన అబ్బాయి వాళ్ళ బ్రదర్ తో, ఇద్దరితో మాట్లాడాను ఇదే రూమ్ లో. మేడం చేయకుండా ఇప్పుడు తల్లి బిడ్డను దూరం చేసినారా మేడం? దగ్గర ఇప్పుడు తల్లి బిడ్డని దూరం చేయించిన కారణం నేను కాదండి. నేను తల్లికే ఇవ్వాలి, తల్లికి సంబంధించిన తమ్ముడికే నేను బిడ్డను హ్యాండ్ ఓవర్ చేశాను. మీకు దాని ప్రూఫ్స్ ఉన్నాయి, మీ సీసీటీవీలు ఉన్నాయి, చూడండి. అడ్మిట్ అయినారు వాళ్ళు. నేను 7వ తేదీ అడ్మిట్ అయినట్టు కూడా నేను చెప్పట్లేదు. అర్ధరాత్రి వచ్చారు నేను చెప్తున్నా. A to Z వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏం జరిగింది అన్ని తెలుసు.
మార్నింగ్ నుంచి చేస్తాం. మేడం ఆమె ఏదో తిక్కగా మాట్లాడింది, ఆమెకు సంబంధం లేదు, నేను మీకు హామీ ఇస్తున్నా, బేబీని మేము ఏ హాని చేయమని చెప్పాడు. ఇదే రూమ్ లో ఇక్కడే మాట్లాడాను మేడం, నేను వాళ్ళ బ్రదర్ తో, దీనికి కారణమైన అబ్బాయి వాళ్ళ బ్రదర్ తో, ఇద్దరితో మాట్లాడాను ఇదే రూమ్ లో. మేడం చేయకుండా ఇప్పుడు తల్లి బిడ్డను దూరం చేసినారా మేడం? దగ్గర ఇప్పుడు తల్లి బిడ్డని దూరం చేయించిన కారణం నేను కాదండి, నేను తల్లికే ఇవ్వాలి, తల్లికి సంబంధించిన తమ్ముడికే నేను బిడ్డను హ్యాండ్ ఓవర్ చేశాను. మీకు దాని ప్రూఫ్స్ ఉన్నాయి, మీ సీసీటీవీలు ఉన్నాయి, చూడండి. మేడం నాకు ఇక్కడ నా మీద చాలా మేడం పొద్దున ఒక మెసేజ్ వచ్చింది, 70,000కి నేను బిడ్డను అమ్ముకున్నానని. ఎవరు ఇప్పుడు ప్రూవ్ చేయండి, నేను అదే చెప్తున్నా, నేను బిడ్డను అమ్ముకోవాలంటే ప్రూవ్ చేయండి. నేను ఇప్పుడే డిగ్రీ బిడ్డ నేను అమ్ముకోలేదు, అమ్ముకున్నాను. సీసీటీవీ చూడండి మా సార్ చూపిస్తారు. బిడ్డను వాళ్ళ అబ్బాయే పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళాలి. తల్లికి ఎట్లా ఇస్తామా నేను? తల్లి దగ్గర బిడ్డను ఎప్పుడు పెడతాము? హెల్దీగా ఉన్నప్పుడు పెడతాము. ఆ బిడ్డ IUGR బిడ్డ ఉన్నది తాగింది. మెసేజ్లు పెడతారు వాళ్ళ గ్రూప్. ఇక్కడ నిజంగా ఏమంటున్నారు, నిజాయితీగా ఉండాలా, ఇంకోరికి అలా జరగకూడదు, వాళ్ళకి సేఫ్ చేసి పంపిస్తా ఉంటాం కదా మన జోలికి వస్తుంది. అది పోరాడుతున్నారంటే పేషెంట్ ఏదో సేవ్ చేయాలనో నేను ఇవన్నీ చేయలేదండి, నాకు అది ఐడియా రాలేదు. నేను ICDS వాళ్ళకి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేయాలనే థాట్ నాకు రాలేదు. పేషెంట్ ని సేవ్ చేస్తే నాకేం వస్తుందని నేను ఇరుక్కుంటాను కదా. ఈ రోజు ఇంత అవమానం నాకు ఉండేది కాదు. తెలుసు, సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంది, దాచిపెడితే ఎంత ప్రాబ్లం వస్తుందో కూడా తెలుసు. చెప్తున్నాను కదా, ఇంతమంది లైవ్ ముందా, మీడియా ముందర, CCTV ముందర నేను మేడంకి అర్థిస్తున్నాను. నేను దాచిపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు మేడం, నేను చెప్పాలనే థాట్ నాకు పొద్దు నుంచి కూడా నేను చేస్తున్నాను మేడం. ఎందుకంటే నాకు అబ్బాయి రమ్మని చెప్పి అడగాలనే పొద్దు నుంచి కాల్ చేస్తున్నాను. తల్లి మాత్రం పల్లెలో వాళ్ళ ఇంట్లో ఉంది, బేబీ కోసము ఎదురు చూస్తున్నారు అందరము. కానీ బేబీ ఆన్ ది వేలో ఉందని విశ్వసనీయ సమాచారం. ఎవరి దగ్గర నుంచి ఎటు వెళ్తుందో సేఫా లేదని కూడా తెలియదు. వాళ్ళు ఆ అబ్బాయి బ్రదర్ చెప్పడం అయితే మేడం, మేము తల్లికి బిడ్డ చనిపోయిందని చెప్పాము అని నాకు వెళ్ళేటప్పుడు చెప్పినాడు అబ్బాయి ఆ రోజు. నేను అది తప్పుమా, ఎట్లా చెప్తారు మీరు, తల్లికి చనిపోయిందని చెప్పకూడదు. తల్లే వినింది కదా, పీడియాట్రిషియన్ వచ్చి నా దగ్గర మాట్లాడేటప్పుడు తల్లి వినింది కదా, బిడ్డ బాగానే ఉన్నాడు మేడం, కాకపోతే అబ్జర్వేషన్ లో ఉండాలని. అమ్మాయి ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతుంది మేడం, అమ్మాయికి ఏమైనా BP షూట్ అవుతుంది, అమ్మాయిని మేము కాపాడాలని మేము చెప్పలేదు, బిడ్డ చనిపోయిందని చెప్పాలని వాళ్ళు చెప్పారు, మేము చెప్పలేదు. ఎందుకు పెట్టింది గవర్నమెంట్ శిశు గృహాలన్నీ ఇట్లా మన అంటే ఇట్లా వెనక్కి జరుగుతూ ఉంది. కానీ అక్కడ కొంచెం నాకు అనుమానం ఉంది. ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడ ఉంది చెప్పండి సేఫ్గా? మీకు తెలియకుండా ఎలా పోతుంది? మీరు తెలియకుండానే మీ దగ్గరకి ఇలాంటి కేసులు చేస్తారని ఎలా వస్తారని మేము కూడా అడగడం జరిగింది కమిషనర్ గారు. సో నేను మా చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు సేఫ్ ఉన్నారు, వాళ్ళు ఊళ్ళో ఉన్నారు అంటున్నారు కాబట్టి ఏదో విధంగా ఆ అమ్మాయిని బయటకు కాపాడి బయటకు తీసుకుని వస్తామని మీ అందరి ముందు మీడియా ముందు నేను చెప్తున్నాను. అంతేకాకుండా SP గారితో మేము మాట్లాడతాము. SP గారికి న్యాయం చేయండి అని మేము అడుగుతాము, ఒక బిడ్డకు న్యాయం చేయండి, ఆ పాపను చంపేస్తాము బరువైందని నమ్ముతున్నాను. నేను కూడా చంపేస్తే మనకు బాధేస్తుంది. మన ముందు కూడా కమిషన్లో మహిళలకు ఒక మహిళ పాపను కాపాడలేదని తప్పైపోతుందని వీళ్ళంతా బాధపడుతున్నారు కాబట్టి నాకు కూడా చాలా బాధగా ఉంది మహిళగా. సో 100% ఆ అమ్మాయికి న్యాయం చేస్తాము, బయటికి తల్లి బిడ్డను తీసుకుని వస్తాము. ఒకవేళ ఏమైనా జరిగితే దానికి సంబంధించిన వాళ్ళని మనం ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. అందరి ముందు ఉరి తీయాలన్నా లేకపోతే బయటకు రాకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను.